వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కూటమి పాలన ప్రారంభమై 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకో 2-3 నెలలు ముందుకు నడిచింది. ఈ సమయంలో వచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్ అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది అనుకోవచ్చా? 100% సార్. ఏదైతే ఈరోజు సర్వే గురించి పెద్దలు మీరు కానీ ఇంద్రనీళ్ళు గారు కానీ శేఖర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా అదే ప్రేక్షకులు కూడా నమస్కారం. నమస్తే. ఏదైతే మీరంతా కూడా ఎంత విపులంగా చూపెట్టారో ఇంకా వాస్తవంగా చెప్పాలంటే దీనికంటే ఎక్కువ రావాలి తప్ప అధికారులు ఉన్నారు కాబట్టి కొంతమంది ప్రజలు కూడా బయట రీసౌండ్ వస్తుంది సార్. సార్ అవుట్పుట్ క్లియర్ ఉంది సార్, మీరు కంటిన్యూ చేయండి. రీసౌండ్ వస్తుంది సార్. ఒకటి సార్, ఈరోజు అధికారం ఉన్న ప్రభుత్వాన్ని కాదని సర్వే రిపోర్ట్లో ఈ విధంగా వచ్చిందంటే దీనికంటే ఎక్కువ వస్తుంది తప్ప వైఎస్ఆర్సీపీకి ఇంతకంటే తగ్గే పరిస్థితి లేదు. ఎందుకు మీకు కాన్ఫిడెన్స్ ఎలా కనిపిస్తుంది? ఈరోజు ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఓన్లీ సర్వే చూసి వచ్చిందా, గ్రౌండ్ లో పరిస్థితులు చూసి వచ్చిందా? సార్, ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రోగ్రామ్స్ కి ప్రజల నుంచి వచ్చి ఆదరణ చెప్తున్నారు మీ అందరికీ కూడా సార్. ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద మనం నిలదీయడానికి ఏదైతే పిలుపునిచ్చారో ఆ ప్రోగ్రామ్స్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది సార్. దాంట్లో కూడా ఇందాక ఇంద్రనీల్ గారు చెప్తున్నారు, ఓన్లీ ఎంప్లాయీస్ గురించి చెప్పారు. ఎంప్లాయీస్ 2 సంవత్సరాలు పూర్తి కాకుండా ప్రతి ఎంప్లాయీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనబడింది సార్. ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ ఏదైనా లాస్ట్ ఇయర్ లేకపోతే ఇంకొక 2 ఏళ్ళు ఉండగానే బయట రావడం జరుగుతుంది సార్. కానీ మొదటి సంవత్సరం నుంచి బయటకు వచ్చారంటే ఎంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది మేము డిఎస్సి గురించి మేము ధర్నా చేస్తుంటే పక్కన సచివాలయ సెక్రటరీస్ 1000 మందిలో వచ్చి అక్కడ ధర్నాలు చేస్తారు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా సరే ఏ ఎంప్లాయీ కూడా ఈ యొక్క పరిపాలనలో ఎవరు కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి లేదండి. అదేవిధంగా పబ్లిక్ వీళ్ళు మోసం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 3 పార్టీలు కలిపి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అందరికీ చేయూత డబ్బులు ఇస్తే 18 ఏళ్ళు దాటితే నెలకు 1500 రూపాయలు చెప్పని అనౌన్స్ వీళ్ళు ప్రతి ఎలక్షన్లో చెప్పుకొచ్చారు. అన్నీ కూడా మోసాలు చేసి రైతులకి రైతు భరోసా మొదటి సంవత్సరం ఇచ్చి అరాకొర ఇస్తున్నారు. తల్లికి వందనం అనేది మొదటి సంవత్సరం అందరికీ కూడా ఎక్కొట్టారు. ఏ పథకం కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అభివృద్ధి చూసుకుంటే కనుక శూన్యం. అభివృద్ధి చూసుకుంటే శూన్యం. మా విజయవాడ నగరపాలక సంస్థ చెప్పుకుంటే కనుక 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి, 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఈ 2 ఏళ్లలో ₹1 కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదండి. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ చూస్తే డెవలప్మెంట్ చెప్తారు కదా, పచ్చి అబద్ధాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది కూడా పచ్చి అబద్ధాలు. ఏదైతే సర్వేలో ఇంకా చెప్తున్నారు వాస్తవంగా ప్రజలు కనుక ఓపెన్ గా మాట్లాడితే అసలు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే 3 కూడా ఈరోజు చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, నారా లోకేష్ గాని ఎన్నికల ముందు విపరీతమైన వాగ్దానాలు చేసి ముందుకొచ్చారు. ఆ వాగ్దానాలు ప్రజలు నమ్మి వాళ్ళు కోటేశారు తప్ప ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారు. P4 అని చెప్పని జనాలను మోసం చేయడం, అమరావతి అని చెప్పి జనాలను మోసం చేయడం, పోలవరం అని చెప్పి జనాలను మోసం చేయడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ పరిపాలన మీద విసుగు పుట్టిపోయింది పూర్తిగా కూడా. ఏ ఒక్క వర్గానికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే కాదు వ్యాపారవేత్తలు కూడా ఈరోజు ఈ 2 ఏళ్లలో వ్యాపారాలు లేక విలవిల వాడుతున్నారు సార్ ఈరోజు వ్యాపారస్తులు. కానీ ఇక్కడ మీకు కావాలి జీఎస్టీ చూడండి ఎంత పడిపోయిందో. అవును, ఇక్కడ ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు కూటమికి. ఇందులో 102 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదనేది. అంటే 70 మంది రెడ్ జోన్ లో ఉంటే ఆరెంజ్ జోన్ లో మరో 32 మంది ఉన్నారు. మొత్తం 102 మంది పైన అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే 62 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజల్లో కాస్త సంతృప్తి వీళ్ళపైన మాత్రమే ఉంది. 62 మంది. ఇంత వ్యతిరేకత ఇంతమంది పైన ఎలా వచ్చింది ఇంత షార్ట్ పీరియడ్లో? సార్ బరి తెగించారు సార్ ఎమ్మెల్యేలు కూడా. బరి తెగించి ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ అనేది విచ్చలవిడిగా మళ్ళీ మనం ప్రభుత్వ అధికారం రావని చెప్పి వీళ్ళందరికీ తెలిసిపోయి ప్రజల్ని విపరీతంగా హింసించడం, డబ్బులు వసూలు చేయడం, అదే కాకుండా అన్ని విధాలా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఒక ఎత్తు కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే ఆ గొంతుకి ఆపేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను ఇందాక ఇది మన ఈ రిపోర్ట్లో చదివితే కూడా డిఎస్సి గురించి కావచ్చు ప్రతి ఒక్కటి విపులంగా ఉంది దీంట్లో పూర్తిగా కూడా. ఆరోగ్యశ్రీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఎంప్లాయీస్ ఉన్నారని ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఇచ్చారు. కాబట్టి
దీనికంటే కనుక ఇప్పుడు యాక్చువల్గా కనుక ఇందాక కూడా మళ్ళీ చెప్తున్నా సార్ మీకు, మా విజయవాడ ధర్నా చౌక్ అయితే కనుక ఇదివరకు గతంలో ఎప్పుడో లాస్ట్ ఇయరో లేకపోతే లాస్ట్ 1.5 year అనేప్పటికీ ధర్నా చౌక్ ఖాళీగా ఉండే, మామూలు బిజీగా ఉండేది. ఈ రోజు ధర్నా చౌక్ కోసం మేమందరం కూడా ఫైట్ చేస్తాం. మేమే కాదు, ప్రతి సంఘాలు కూడా ఈరోజు ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ధర్నా చౌక్లో ప్లేస్ కోసం అని చెప్పిన. అంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు సార్ ఈ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మరి ఎందుకు ఈ విధంగా పరిపాలన చేస్తున్నారని చెప్పినది అర్థమయ్యే పరిస్థితి కాదు. మన నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు మేము అందరికంటే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పని ఈరోజు పరిపాలన ఎంత అధ్వానంగా ఉందంటే వాళ్ళ ఎమ్మెల్యేలని కంట్రోల్ చేసే పరిస్థితి ఉందండి. ఈరోజు మా తిరువురు, మా జిల్లాకు సంబంధించి తిరువురు ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీ మీద కావచ్చు ఎంత అవినీతి ఆరోపణలు చెప్పాయండి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు అవినీతి చేస్తారని చెప్పని. వాళ్ళ పార్టీ మనం కాదు చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజలు కానీ పక్కన పెట్టండి. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల మీద కావచ్చు, ఎంపీల మీద కావచ్చు విపరీతమైన అవినీతి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కనీసం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే అడుగుతారు ఎమ్మెల్యేలు, నువ్వు దోచుకోవట్లేదా మమ్మల్ని ఎందుకు అడుగుతావు అనేప్పటికీ అతను కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఈ రోజు. నారా లోకేష్ కావచ్చు, మిగతా అందరూ కూడా కావచ్చు విపరీతమైన అవినీతి. 99 పైసలుగా మేము ఎకరాల భూములు ఇచ్చేస్తాం. మా విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇచ్చేపోయారు. అది కోర్టుకి వెళ్ళి ఫైట్ చేపట్టి ఆగింది తప్ప, లేకపోతే లూలుమాలకి విజయవాడలో సైట్ ఇవ్వడం ఏంటి సార్, ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళు ఏమన్నా సర్వీస్ చేస్తారా? వాళ్ళు ఇచ్చేదన్నీ కూడా రోజువారీ ఉద్యోగాలకి వేల కోట్ల రూపాయల స్థలాలు ఊరికే దారదత్తంగా ఇచ్చేస్తుంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు సార్. ఒక పక్క అభివృద్ధి లేదు, ఒక పక్క సంక్షేమం లేదు, అవినీతి పెరిగిపోయింది. ఏ ఒక్కటి కూడా సరే. ఇవాళ నిత్యావసర వస్తువులు చూసుకుంటే కనుక ఆకాశం గడ్డిపోయిన సార్, పంచదార కానీ, కందిపప్పు కానీ, బియ్యం కానీ ఈరోజు సామాన్య మానవుడు తినే పరిస్థితి లేదు సార్. ఈరోజు కనీసం దాని మీద దృష్టి లేదు. రైతులు ఈరోజు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు. రైతులకి ఎక్కడా కూడా భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం విపరీతంగా ఫెయిల్ అయిపోయింది. ఈ సర్వే నాకు తెలిసి ఇది ప్రజలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా చెప్పారు తప్ప, ఓపెన్ గా మాట్లాడితే గనక నాకు తెలిసి 25 మంది మంత్రులు కానీ ఎవరు కూడా దీంట్లో గ్రీన్ జోన్ అనే పరిస్థితి ఉండదు సార్. అసలు ఎవరికి కూడా అందరూ రెడ్ జోనే, ఆరెంజ్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఏ మంత్రి పనిచేస్తున్నారు సార్? పనిచేస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ విద్యాశాఖ అన్నాడు సార్. అవును, అదిగా సార్, నారా లోకేష్ విద్యాశాఖ అన్నాడు. ఆయన విద్యాశాఖ పట్టించుకోకుండా అన్ని శాఖల మీద ఏలి పెడతాడు తప్ప, విద్యాశాఖలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పని ప్రభుత్వ పాఠశాలన్నీ బలోపేతం చేసుకొచ్చి చక్కగా తినే ఆహారం కానీ, పిల్లలకి బాత్రూమ్ టాయిలెట్స్ కానీ, చదువులు కానీ అంత ఇంప్రూవ్ చేసి పెడితే ఈరోజు వాటి సర్వనాశనం చేశారు సార్. ఈరోజు హాస్పిటల్ చూసుకుంటే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేయడంతో పాటు మెడికల్ కాలేజీలు కడితే వాటిని అమ్ముకోవడం ఏంటి సార్? ఇంతకంటే సిగ్గు చేయడం ఎక్కడ ఉందా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్ముకుంటారా? అదేవిధంగా మన పోర్టులు కడుతుంటే పోర్టులు అమ్మేస్తారా? ఏంటి సార్ ఇది? ఎంత అరాచకం సార్ ఇక్కడ. ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారు. తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే దీని రిజల్ట్ కనపడుతుంది. కూటమికి పతనం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది సార్.